చాలామంది ప్రముఖులు వచ్చి ఇక్కడ విష్ చేశారు మమ్మల్ని. సో కేసీఆర్ గారికి, అలానే ఎన్టీఆర్ గారికి, వినాయక్ గారికి, దిల్ రాజు గారికి, అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈరోజు నా బర్త్డే కావడం ఇంకా స్పెషల్. సో ఇది నా 4th ఫిలిం. ప్రేమ కావాలి, లవ్లీ, సుకుమారుడు ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా టైటిల్, ఒక మంచి టైటిల్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఇంకా టైటిల్ అనుకోలేదు. అండ్ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అభిలాష్. ఎందుకంటే ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అండ్ ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాని టెక్నీషియన్స్ మీరు అందరూ చూస్తున్నారు. ఈవెన్ పక్కా ప్లానింగ్తో అన్నీ రెడీ అయ్యాయి. సో అభిలాష్ గారికి, అలానే సుదర్శన్ రావు గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, శ్రీదేవి ప్రొడక్షన్స్ ఇది కొత్త బ్యానర్. సో వీళ్ళందరికీ హోల్ టీమ్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలానే సుబ్బారెడ్డి గారు నాకు ఆయనలో చాలా నచ్చింది ఏంటంటే ఆయన కాన్ఫిడెన్స్. ఆయన ఫస్ట్ టైం వచ్చి కథ చెప్తున్నప్పుడే కమర్షియల్ డైరెక్టర్ కావాల్సిన ఒక కాన్ఫిడెన్స్, డైలాగ్ పంచ్ ఉంటుంది. సో నేను ఎప్పుడు ఇలాంటి సబ్జెక్ట్ చేయలేదు. కొంచెం కమర్షియల్గా, కొంచెం ఒక రఫ్గా ఉంటుంది ఈ సబ్జెక్ట్. అండ్ సో సుబ్బారెడ్డి గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, అలానే మా హోల్ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. నెక్స్ట్ సెంధిల్ గారు. సెంధిల్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఈగ తర్వాత ఆయన చేసే నెక్స్ట్ తెలుగు సినిమా ఇదే. అండ్ సాధారణంగా ఆయన ఎక్కువ సినిమాలు చేయరు, మీ అందరికీ తెలిసిన విషయమే. ఆయన కెరియర్లోనే 11 to 12 ఫిల్మ్సే చేశారు. సో ఆయనకి కథ బాగా నచ్చి ఇంప్రెస్ అయ్యి తప్పకుండా చేద్దామని చెప్పి ప్రతి విషయంలో ఆయన కేర్ తీసుకున్నారు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఒక డీటెయిలింగ్ ఉంటుందని. ఎందుకంటే నా లుక్ దగ్గర నుంచి ఫోన్ చేసి అక్కడ మేము ఫోటోషూట్ చేస్తుంటే ఎవ్రీథింగ్, కాస్ట్యూమ్స్, కలర్ కాంబినేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ప్రతిదీ ఆయన కేర్ తీసుకున్నారు. సో సెంధిల్ గారికి చాలా థ్యాంక్స్. మణి శర్మ గారి కాంబినేషన్లో ఇదే ఫస్ట్ ఫిలిం. ఇది వరకు నా 3 ఫిలిమ్స్ అనూపే చేశాడు. సో ఫస్ట్ టైం మణి శర్మ గారు. అండ్ కమర్షియల్గా ఉన్నాయి, 2 పాటలు ఇచ్చారు, చాలా బాగున్నాయి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ హీస్ డూయింగ్. అండ్ ఈ సినిమాతో కొత్త అమ్మాయిని, రకుల్ ప్రీతి అనే కొత్త అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో తనకి అలానే ఓ స్పెషల్ క్యారెక్టర్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ శ్రీహరి గారు, ఆయనతో చేయడం నా అదృష్టం. సో శ్రీహరి గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలానే అచ్చిరెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి, వాళ్ళు ఎప్పుడూ మాకు సపోర్ట్ ఉంటారు. సో వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినోద్ గారికి, అండ్ మా డైలాగ్ రైటర్ మధుబుల్ రాజా గారు, ఆయన అబ్బాయి వినోద్. సో ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సో వినోద్కి, అలానే ఆర్ట్ డైరెక్టర్ రామ్కి చాలా థ్యాంక్స్. థ్యాంక్స్, చాలా బాగున్నాయి అరేంజ్మెంట్స్. క్యారెక్టర్ అంటే ఏం లేదు, అంతే కొత్తగా ఉంటుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని చెప్పను, కానీ తప్పకుండా నాకు చాలా కొత్తగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే కొంచెం ఫస్ట్ టైం ఒక కమర్షియల్గా చేస్తున్నారు, రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది. సో నాకు కొత్తగా ఉంటుంది క్యారెక్టర్. అలానే ఎంటర్టైన్మెంటు బ్రహ్మానందం గారు, రఘుబాబు గారు, మనకి బర్నీ గారు, జయప్రకాష్ రెడ్డి గారు అందరూ ఉన్నారు. సో టెక్నీషియన్స్ కానీ అందరూ, ఎవ్రీథింగ్, ఆర్టిస్టులు కానీ అందరూ మంచి వాళ్ళు పడ్డారు. సో వెరీ వెరీ హ్యాపీ. అండ్ తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ సినిమా కథ నాకు సుబ్బారెడ్డి చెప్పడానికి వచ్చినప్పుడు అతను గెటప్ అది చూసి నేను ఎవరినో వేసాడు బుట్టలోకి, నాకు ఆ దండ తీసుకొచ్చి నా మెడలో వేస్తున్నాడు అనుకున్నాను. బట్ 4-5 రోజులు తిప్పిన తర్వాత నేను ఒకరోజు కథ వినటం జరిగింది. కథ నాకు ఏమైనా నీ గెటప్కు నీ టాలెంట్కి సంబంధం లేకుండా ఉంది, ముందు గెటప్ మార్చని చెప్పా. అంత ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ చేసుకున్నాడు. ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో కూడా మనం కూడా మనుషుల్ని గెస్ చేయటంలో తప్పు చేస్తాం అనే ఫీలింగ్కి వచ్చా సుబ్బారెడ్డి తన టాలెంట్ని చూసిన తర్వాత. ఎస్పెషల్లీ ఈ సినిమా నాకు చాలా సంతోషం కలిగించే విషయం ఏంటంటే, ఒక ఫ్రెండ్ కొడుకేమో ప్రొడ్యూసరు, ఇంకో ఫ్రెండ్ కొడుకు హీరో. వీళ్ళు పెద్దగా ప్రొడ్యూసర్లు అయ్యారు, హీరోలు అవుతున్నారు, ఇంకా నేను కూడా మధ్యలోనే ఉన్నాను. అదొక చాలా సంతోషించదగిన విషయం. తర్వాత మంచి టెక్నీషియన్స్ని, యుద్ధం అనేది ఒక్కళ్ళు చేస్తే కాదు, సైన్యం కూడా బాగా చేయాలి. సో అలాంటి తర్ఫీదైన అద్భుతమైన టెక్నీషియన్స్ని చూజ్ చేసుకున్నారు ఈ టీం మొత్తం. సో ఇందాక ఆది చెప్పిన డైలాగ్ లాగా బుల్లెట్ దూసుకెళ్తుంది, రాకెట్ కూడా దూసుకెళ్తుంది, కానీ ఆ రెండు ఎప్పుడు చూసుకోవు అన్నట్టు ఈ సినిమా కూడా మన ఫిల్మ్ ఇండస్ట్రీలో దూసుకొని వెళ్ళే సినిమా అవుతుందనే ప్రగాఢమైన నమ్మకం నాకుంది. సో మళ్ళీ ఒక్కసారి ఎంటైర్ వీళ్ళ క్రూ మొత్తానికి
శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆదికి మళ్ళీ ఒకసారి హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ విష్ యూ ఆల్ ది సక్సెస్. ఈగ సినిమా తర్వాత తెలుగులో దిస్ ఇస్ మై ఫిల్మ్ అండ్ అదే లైక్ అంటే సుబ్బారెడ్డి నాకు వచ్చి ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పాడండి అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ బికాజ్ నాకు సుబ్బారెడ్డి చాలా రోజుల నుంచి పరిచయం లైక్ అంటే సురేందర్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పటి నుండి. సో ఈజ్ అంటే వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్లీ డెడికేటెడ్ పర్సన్స్ అండి సుబ్బారెడ్డి. సో అతను అంటే అన్కాంప్రమైజింగ్ అలాంటి క్యారెక్టర్. సో నాకు కథ చెప్పినప్పుడు సార్ మీరే చేయాలి ఎలాగైనా, లైక్ నేను ఒక మంచి అంటే ఇప్పుడు ఆది గారు చేస్తున్నారు లైక్ అండ్ శ్రీహరి గారిని అప్రోచ్ అవ్వబోతున్నాను ఇలాంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ప్రిపేర్డ్ అంటే ఈ సినిమాకి ఇలాంటి వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది అన్నట్టు మ్యూజిక్ డైరెక్టర్ కానీ నేను తీసేయగలని కాకుండా ఒక టీంకి సినిమాకి ఏం అవసరమో అన్ని అంశాల్లో ఎవరెవరు ఉండాలి ఎవరెవరు ఉంటే బాగుంటుంది అని అతనికి నచ్చిన వాళ్ళు ఆయన వేవ్ లెంత్ సూట్ అయిన వాళ్ళందరినీ పెట్టుకొని సో అండ్ ఆబ్వియస్లీ లైక్ దానికి ఏంటంటే ఫస్ట్ టైం డైరెక్టర్లకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో దానికి ఒక అభిలాష్ అండ్ ప్రొడ్యూసర్ తోడయి లైక్ ఒక ది ఎన్కరేజ్డ్ హిమ్. సో దానివల్ల లైక్ వీఆర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అండ్ అంటే ఆది మీకు అందరికి తెలిసి ఈజ్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డాన్సర్స్ అండ్ ఫైట్స్ యాజ్ అ గుడ్ యాక్టర్. సో ఇది వుడ్ వీఆర్ ఆల్ అంటే మంచి సినిమా చేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నామండి. కథ గురించి చాలామంది చాలా చెప్పారండి. ఈ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ కథ గురించి బుల్లెట్ రాకెట్ దూసుకుంటూ పోతాయి చూసుకుంటూ పోవు. ప్రేమికుడు అంతే, ఒక్కసారి లవ్ చేస్తే ఎదురున్నది అంబానీ ఆడి బాబా అని చూడ్డు దూసుకుంటూ వెళ్తూనే ఉంటాడు ప్రేమను సాధించే వరకు. కథ మొత్తం ఒకే లైన్లో ఉంటుందండి. ఇకపోతే నాకు బాగా కథ చెప్పిన తర్వాత కాన్ఫిడెన్స్ పెంచిన వ్యక్తి శ్రీహరి గారు అండి. కథ చెప్పగానే తనిచ్చిన నిజంగా అంటే ఎంత నన్ను సపోర్ట్ చేశారు అంటే అండి, తన చుట్టూ ఉన్న వాళ్ళకి అలాగే ఇండస్ట్రీలో చాలామందికి కథ చాలా బాగుంది అని నాకు ధైర్యాన్ని ముందుకెళ్ళడానికి ధైర్యాన్ని ఇచ్చారు. అలాగే ఇకపోతే మా ప్రొడ్యూసర్ గారండి అభిలాష్ గారు, ఆయన చాలా తక్కువ మాట్లాడతారు, చాలా ఎక్కువ చేస్తారు. మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ ఇలా రావడానికి ఇంతమంది టెక్నీషియన్స్, సెంథిల్ గారు లాంటి వాళ్ళు, అలాగే మణి శర్మ గారు, మరుదూరి రాజా గారు, మార్తాండికే వెంకటేష్ గారు, ఇంతమంది టెక్నీషియన్స్ని ఇది కాంప్రమైజ్ అవ్వకుండా నేను అడిగిన ప్రతిదీ ఇస్తూ ఇంత సపోర్ట్ చేస్తున్న వ్యక్తి, ముఖ్యంగా నేను ఈ ప్రాజెక్టుకి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన ముఖ్య వ్యక్తి మా అభిలాష్ గారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే మాటలు అండి, మా మరుదూరి రాజా గారు, మా గురువు గారు, నన్ను ముద్దుగా తను దత్తపుత్రుడు అని పిలుచుకుంటారండి. నాకు స్క్రిప్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకు చాలా హెల్ప్ చేసి నన్ను ఒక రైట్ వేలో నడిపిన వ్యక్తి అని చెప్పడానికి మా గురువుగారే అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు అలా ఏం లేదు. హీఈస్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ దిస్ టీమ్ విత్ మీ, ఎస్పెషలీ సెంథిల్ గారు, మణి శర్మ గారు అండ్ ఆది విత్ మరుదూరి రాజా గారు. వీళ్ళందరూ కలిసి దే హ్యావ్ మేడ్ ద స్క్రిప్ట్ సో బ్యూటిఫుల్. యూ విల్ డెఫినెట్లీ సీ ఇట్ ఇన్ ద సమ్మర్ రిలీజ్ ప్రాబబ్లీ. And I'm very happy about everything else. I wish Hadi many happy return of the day today. Thank you. And that's about it.